అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో గణేష్ గారు వారి శ్రీమతి గురించి, వారి తండ్రి శ్రీరామూర్తి గారి గురించి, వారి అబ్బాయి నరేష్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నానండి. చాలామంది ఈ రోజుల్లో రకరకాల సమస్యలతో, రకరకాల ఇబ్బందులతో ఉంటూ ఉంటారు. అది సహజమే. ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా 10 మంది కోసం, 10 మంది ఆనందం కోసం బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. పక్కవారి ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు కొందరే ఉంటారు. కానీ పోలిశెట్టి శ్రీరామూర్తి గారు ఫ్యామిలీ, గణేష్ అన్నగారు వారి అబ్బాయి, గణేష్ అన్నగారి అబ్బాయి పోలిశెట్టి నరేష్, 3 జనరేషన్స్ ఈ కుటుంబంలో ఉన్నాయి. ముగ్గురు కూడా 10 మందికి ఇన్స్పిరేషన్ కలిగించే వ్యక్తులనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం బాగున్నామా లేదని చూసుకుంటాం, కానీ పక్కవాడి గురించి ఆలోచించే రోజులైతే కాదు. కానీ గణేష్ అన్నగారి కుటుంబం ఒక ఆదర్శవంతమైన కుటుంబం అనే చెప్పాలి. ఎన్నో సంఘ సేవలు చేసుకుంటూ బ్లడ్ డొనేట్ అని కానీ, లేకపోతే జనసేన పార్టీకి తమ వంతు పూర్తి సహకారం అందించడంలో కానీ, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో కానీ రకరకాలగా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అలాగే 13 సంవత్సరాలు పోలిశెట్టి శ్రీరామూర్తి గారి ఫ్యామిలీ, అంటే గణేష్ అన్నగారు తండ్రి గారు శ్రీరామూర్తి గారు 13 సంవత్సరాల ముందు ఈ గుడి, సాయిబాబా గుడి ఒకటి నిర్మించడం జరిగింది. దాతల సహకారంతో ఆ గుడిని దినదినాభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అలాగే పోలిశెట్టి నరేష్, గణేష్ రావు గారు అబ్బాయి, ఈ అబ్బాయి జనసేన పార్టీ కోసం పూర్తిగా తన వంతు కృషిని 100కి 200% ఫుల్ఫిల్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడైతే పెద్దల పార్టీ అయ్యి దాన్ని ఎక్కడికో అగ్రస్థానానికి తీసుకెళ్లారు, కానీ ఇది పిల్లలు భుజాన్న మోసిన పిల్లల పార్టీని పెద్దల పార్టీగా అవటానికి ఫౌండేషను, పునాది యూత్ చాలా కష్టపడ్డారు. జనసేన పార్టీ కోసం యూత్ అనేవారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని తీసుకురావడం 10 సంవత్సరాలు భరించరాని మాటలు అనిపించుకున్నారు, తన ఆస్తులు నమ్ముకున్నారు, ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు. కానీ ప్రతి ఇంట్లో కూడా యూత్, చదువుకునే పిల్లలు ఈ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు చదువుకునే పిల్లలు కానీ, ఉద్యోగ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళ కెరీర్ని సైతం పక్కన పెట్టుకుని పార్టీని తమ భుజాల స్కంధాల పైన మోసుకొని తీసుకొచ్చిన పార్టీ ఇంతవరకు హిస్టరీలో ఏ పార్టీ లేదు. యూత్లోంచి ఉద్భవించిన పార్టీ జనసేన పార్టీ. ఈ పార్టీ కోసం పోలిశెట్టి నరేష్ చాలా కష్టపడ్డాడు. తన జాబు కానీ, తన కెరీర్ని ఏం చేయాలి అని కూడా, తనకి ఎలా ముందు తీసుకెళ్ళాలి అది కాదు ఆలోచన. పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, పార్టీ కోసం ఎలాంటి కష్టం చేయాలి, ఇది మాత్రమే ఆలోచించే అబ్బాయి. అందరినీ కూడా ఊర్లోనే చాలామందిని ఇన్స్పిరేషన్ చేసి మన పార్టీ కోసం కష్టపడాలి, మన నాయకుడు అని చెప్పి ముందుకొచ్చి తన జాబ్ని సైతం కూడా పక్కన పెట్టి చాలా నాయకుడు గారు ఎమ్మెల్యేగా చూడాలని ఒక ఉక్కు సంకల్పంతో దాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి నరేష్. ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ పోలిశెట్టి శ్రీరామూర్తి గారి ఫ్యామిలీలో ఉన్నాయి. వీరి దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. గణేష్ రావు గారు అన్నగారు ఎవరి దగ్గర ఒక మంచి టాలెంట్ ఉంటే వారిని గుర్తించి
వారిని గుడికి ఇన్వైట్ చేసి వారికి సన్మానం చేయటం కానీ, లేదా అవతల వ్యక్తులు ఉన్న ప్రదేశానికి వీరే వెళ్ళి వారికి సన్మానం చేయటం కానీ చేస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. నేను ఎక్కడ కూడా చూడలేదు ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము హైలైట్ చేసి సన్మానం చేసి ఒక సాల్వా వేసి ఒక పూలదండ వేసి సాల్వా వేసి మనం గుర్తించి ఒక గొప్ప వ్యక్తిగా మనం కీర్తించాలంటే చాలామంది కూడా మనకేం కలిసి వస్తుందని అనుకుంటారు. కానీ ఎవరి దగ్గరైనా టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఆ ప్రతిభనుని 10 మంది గుర్తించాలని చెప్పి గణేష్ అన్నగారు పిలిపించి వారికి సన్మాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గుడి కట్టినప్పటి నుంచి ఇలా ఎన్నో 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 సన్మానాలు ఆయన దగ్గర గొప్ప లక్షణం అది. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్ని 10 మందికి చూపిస్తే మనకేంటి, వాళ్ళు కదా పేరు వచ్చేది, నాకేంటి, నాకు ఉపయోగం ఏంటి అనుకుంటారు చాలామంది. కానీ ప్రతి వ్యక్తిలోని టాలెంట్ని 10 మందిలోకి తీసుకొచ్చే గొప్ప వ్యక్తి గణేష్ అన్న. అలాగే ఈ దేవాలయం 13 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. దాతల సహకారంతో కూడా ఈ గుడి ఇప్పటికీ కూడా 13 ఏళ్ళ నుంచి గురువారం భోజనాలు పెడుతూ చాలా కష్టపడి గుడిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే గణేష్ అన్నగారు శ్రీమతి ఆవిడ అన్నపూర్ణేశ్వరి అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఇంటికి ఆ టయాన్ని భోజన సమయానికి వెళ్ళినా ఆవిడ 10 మంది వెళ్ళినా 2 వెళ్ళినా 1 వెళ్ళినా అక్కడ కడుపు నిండా అన్నం పెట్టి మంచి చెడ్డలు చూసే వ్యక్తి. అలాగే గుడిలో కూడా ఆవిడ సేవ, కుటుంబ సభ్యులందరూ కూడా సాయిబాబా గారికి హారతి ఇవ్వటం దగ్గర నుంచి గురువారం పెట్టే భోజన కార్యక్రమం 200-300 నుంచి 1000 వరకు కూడా అవసరమైతే 1000 మందికైనా సమయం వస్తే భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఏ రోజున కూడా గణేష్ అన్నగారు ఒక పైసా ఇవ్వండి మా గుడికి డెవలప్మెంట్ కానీ అడగలేదు. ఆయన గుడి నిర్మించారు కానీ అన్నశాలకైతే అక్కడ షెడ్ అయితే లేదు. గణేష్ అన్నగారి సంకల్పం ఏంటంటే ఏ రోజైతే నీకు అన్నశాల వస్తుందో అప్పుడే నేను 2వ పూట భోజనం చేస్తానని చెప్పి 1 పూట భోజనానికే ఆయన 13 ఏళ్ళ నుంచి 1 పూట భోజనంకే అంకితం అయిపోయింది ఆయన జీవితం. బాబా గారు పెట్టే పరీక్షలో ఆయన అయితే ఓడిపోలేదు. 13 సంవత్సరాల నుంచి పగలు మాత్రం అన్నం తిని సాయంకాలం ఉపవాసం ఉంటారు. బాబా గారి సంకల్పం ఏముందో ఎవరి చేతి మీదుగా అక్కడ ఈ గుడికి అన్నం వండటానికి కానీ లేకపోతే అక్కడ కూర్చొని భోజనం చేయటానికి కానీ ఒక చిన్న షెడ్డు మరి ఏ దాతలు వచ్చి ముందుకు నిర్మిస్తారో నాకైతే తెలియదు. కానీ ఆయన అయితే మరి 13 ఏళ్ళ నుంచి అంటే 1 పూట భోజనం అంటే చాలా కష్టం, చాలా శ్రమలు కోర్చి ఈ ఫ్యామిలీ అందరూ కూడా జనసేన పార్టీ కోసం చాలా కష్టపడిన ఫ్యామిలీ. ఇలాంటి ఫ్యామిలీ గురించి ఒక చిన్న వీడియో చేయాలని చెప్పి అనుకుంటున్నాను. గణేష్ అన్నగారి సోదరి ఆవిడ కూడా గుడి సేవలో అంకితమై ఉన్నారు. ఆవిడ బాబా గారికి హారతి ఇవ్వటంలో కానీ ప్రతిదీ కూడా కుటుంబం భోజనాలు గురువారం ఆవిడ ఆయన చెల్లై చాలా మంచి మనసున్న వ్యక్తి. ఈ గుడి కోసం కుటుంబం అంతా గురువారం ఎన్నో సేవలు చేసుకుని అక్కడ వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెట్టి పంపించే సంస్కృతి ఉన్న ఫ్యామిలీ. అలాగే ఈ పార్టీ కోసం గణేష్ అన్న కానీ వారి అబ్బాయి నరేష్ కానీ ఇద్దరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పాలి. కష్టాలు పడుతుంటే అందరూ కష్టాలు పడుతూ ఉంటారు, కాదని అనట్లేదు పార్టీ కోసం. కానీ ఈ రోజుల్లో మనది మనకుంటే చాలు, ఆ టైంకి వెళ్ళి రావచ్చు అని కాకుండా 10 మందిని ఇన్స్పిరేషన్ చేసే విధంగా 10 మంది ఓట్లు పడే విధంగా ఎంతో శ్రమ కోర్చి ఆ పార్టీ ఉన్నతి కోసం కష్టపడ్డారు. ఏ రోజుకి కూడా గణేష్ అన్న నాకు ఈ పదవి కావాలని కానీ పదవికాంక్ష కానీ లేదు. ఒకసారి మాటల్లోనే వ్యక్తపరిచారు, దయచేసి నాకు ఎలాంటి పదవి కూడా నాకు చేయాలని లేదు తల్లి, నాకు బాబాగారి సేవ
చదువుకే సమయం సరిపోవట్లేదు, నాకు అది చాలు, ఏ పదవులకు కానీ నాకు అవసరం లేదని సున్నితంగా చెప్పారు. ఈ పార్టీ ఆవిర్భావించే సమయంలో నరేష్ తన జాబ్ని, తన కెరీర్ని చాలా ఖర్చు పెట్టాడు, తన టయాన్ని. ఎందుకంటే సంపాదించుకోవాల్సిన సమయంలో పార్టీ, తన కెరీర్ ఏమవుతుందని చూడకుండా పార్టీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. నా ఊళ్ళో చాలామంది చెప్పారు. తను 10 మంది లేడీస్కి పార్టీలో వర్క్ చేయాలని చెప్పి విధంగా హార్డ్ వర్క్ అయితే చేశాడు మన నరేష్. ఇంత ఆదర్శవంతమైన ఫ్యామిలీ. ఎందుకంటే మన కుటుంబం మన సమస్యలతో సరిపోతుంది, పార్టీ కోసమనో లేకపోతే గుడి కట్టించి 10 మందికి మనం ఒక మంచి పని చేయాలని అనుకునే రోజులైతే కాదు. అన్ని విషయాల్లో కూడా ఒక సున్నితమైన మనస్సుతో కుటుంబం అందరూ కూడా ఒకరిని తానవ్వక నొప్పించగా అన్నట్టుగా మంచి హృదయంతో, మంచి మనస్సుతో ఆ కుటుంబం గురించి చాలామంది మంచి ఫ్యామిలీ. గణేష్ రావు గారు, పోలిశెట్టి శ్రీరామ్మూర్తి గారు అబ్బాయి గణేష్ గారు కానీ, నరేష్ కానీ మంచి వాళ్ళని